ఒకరోజు ఈ అమ్మాయి కావాలనే ఉద్దేశపూర్వకంగా స్నానం చేయడానికి పెట్టిన వేడి నీళ్లను తీసుకొనెళ్ళి చెట్లకు పోసేస్తుంది. సో, అది చూసి ఈళ్ళు అయితే షాక్ అయ్యి, "ఏంటమ్మా నీ బిహేవియర్ చెట్లకు ఎవరైనా వేడి నీళ్లు పోస్తారా? ఏంది నీ మైండ్ సెట్ ఇట్లుండవు నువ్వు. ఒక ఆడపిల్లలాగే లేవసలు నువ్వు. నీకెందుకు పెళ్లి చేసారో కూడా అర్థం కావట్లేదు. నీ బిహేవియర్ అస్సలు ఎవ్వడికి కూడా అర్థం కావడం లేదు. ఏమైంది నీకు?" అని చెప్తే, "మా అమ్మ బజార్‌లంజా నన్ను తల మీద ప్రతిసారి కొట్టి, కొట్టి, కొట్టి తలలో 2, 3 చోట్ల రంధ్రాలు పడిపోయినాయి. నాకు మైండ్ ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు. నేనేం చేసేది? నా పళ్ళు గూడా ఊడిపోయేలా ఒకసారి కొట్టింది. చూడండి" అనైతే తల చూపిస్తుంది. ఇంక తలలో చూసేవాడికి 2, 3 చోట్లయితే ఆ అమ్మాయికి నిజంగానే రంధ్రాలు పడి, కుట్లు పడింటాయి. అది చూసైతే షాక్ అయిపోతారు వీళ్ళు. అది కాకుండా ఈ అమ్మాయి వీళ్ళ తల్లి పైన ఇలా చెప్తుంది. ఇంక పెళ్లి చేసి మధ్యలో మధ్యవర్తిత్వంలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదైతే ఇంకా చెడుగా చెప్తుంది. ఇంక ఎవడైతే వాళ్ళ కొడుకున్నాడో పెళ్ళికి ముందు పెళ్లి కొడుకుని వాళ్ళ అమ్మని ఎవడైతే కొట్టింటాడో ఆ అబ్బాయి గురించైతే వాడు ఒక పెద్ద దగులుబాజీ నా కొడుకు. మా ఇంటికొచ్చినప్పుడు మేము ఆడపిల్లలమని కూడా చూడకుండా మా మధ్యలోకొచ్చి కూర్చొని ఎక్కడంటే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చేతులేసి మమ్మల్ని ఎట్లంటే అట్లా హెరాస్ చేసేవాడు. వాడు చాలా పెద్ద గలీజ్ నా కొడుకు. మేము ముందు మాట్లాడేవాళ్ళం కాదు. ఈ పెళ్లి సంబంధం కుదిర్చారని అప్పటినుంచి వీళ్ళతో మాట్లాడుతా ఉండాము. అంతే. వాళ్ళు చాలా అంటే చాలా చెడ్డోళ్ళు. మిమ్మల్ని